నువ్వు ఏ పుస్తకంలో చూసి చెప్తావో చెప్పు. నేను నిన్న కూడా అడిగినా, ఇవాళ కూడా అడుగుతున్నా, నా జాతకం చెప్పు. నా జాతకం కూడా లైవ్లో చెప్పు చూస్తా. మనలాంటి వాళ్ళ జాతకాలు చెప్పడు వీడు. వీడు అన్నంటు వీడు అంటున్నందుకు కోపగించుకోకు. ఈ చాలామంది ఆవేదన చెందుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏలుస్వామి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. నువ్వు ఈ ఓని పూజలు అని చెప్పి, లేకపోతే ఇంకో పూజలు అని చెప్పేసి ఎంతమందిని ఇబ్బంది పెడతా ఉన్నావు, ఏం చేస్తూ ఉన్నావు, మంచు జరుగుతుందని చెప్పేసి బురిడి కొట్టిస్తూ ఉన్నావు. సినిమా హీరోలను సైతం, హీరోయిన్లను సైతం. ఏం నాటకాలు అంటే ఏం అడగదు. దయచేసి నేను చెప్తున్నా, సినిమా హీరోలకు, హీరోయిన్లకు, రాజకీయ నాయకులకు ఏలుస్వామిని నమ్మకుండ్రి. మీరు ఓటర్స్ని నమ్ముకోర్రి, ప్రేక్షకులను నమ్ముకోర్రి. మీకు అప్పుడు రిజల్ట్స్ వస్తాయి. కానీ ఏలుస్వామి కాడికి పోయి ఓ పూజ చేస్తే వస్తుంది అని అంటే ఇది ఇక కష్టమే. ఇక ఆ పూజకు ఆయనకు ఇంత సొమ్ము ఇవ్వకుండా, రూపాయి ఇవ్వకుండా ఏలుస్వామి నిజం చెప్తున్నాడంటే అప్పుడు బోరి. రూపాయి తీసుకోకుండా ఏలుస్వామి చెప్తున్నాడు అంటే పోండ్రి.